10 ఏళ్ల క్రితం మేము బేటాలు పెంచుకుంటా ఆయన సినిమా పేరు పెట్టి యమదొంగని సినిమా చేశాను రాజమౌళి గారండి. ఆ సినిమా డబ్బులు మాకు ఇవ్వకుండా ఆపేస్తే మా ప్రెసిడెంట్ రఘు అనేవాడు మా డ్రైవర్లను ఆపేశాడు. ఆపేస్తే డ్రైవర్లు కిడ్నాప్ చేశారని చెప్పి ఇదే చెర్రి గారు పంచర్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఇస్తే డ్రైవర్లు అంతా ఇక్కడే ఉన్నాం మేము. పోలీసు వాళ్ళు వచ్చారు. ఏమైంది అంటే సార్ 6 నెలలు అయిపోయింది మా బేటాలు ఇస్తలేరు. అప్పుడు ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎయిటర్ చంటి గారండి. ఎయిటర్ చంటి గారు రాజమౌళి గారి ఇంట్లోనే ఎయిటింగ్ చేస్తున్నాడు. అప్పుడు ఆయన సంతకం పెట్టలేదు, ఏం చేయలేదు. మా డ్రైవర్లు 6 నెలలు కష్టపడిన అప్పటికి అయిపోయింది. మేము మా ప్రెసిడెంట్ ఏం చేశాడు, మీరు ఆగిపోండి. ఆగిపోయాం. కిడ్నాప్ చేశారని కేసు పెట్టాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము కిడ్నాప్ చేయలేదు, మా డ్రైవర్లు మా ప్రెసిడెంట్ గారు మమ్మల్ని కిడ్నాప్ చేయలేదు, మా బేటాలు మాకు ఇవ్వకుండా మమ్మల్ని కించపరుస్తున్నాడు అంటే సరే అండి, మీరు ఏం కించపరచలేదు కదా, మిమ్మల్ని ఇదే చెత్తకుండి కాడికి తీసుకెళ్ళి చూపిస్తాను. బేటాలు సెటిల్మెంట్ చేశాడు. సెటిల్మెంట్ చేసి అదే రోజు వికారాబాద్ షూటింగ్ పెట్టాడు. జూనియర్ ఎన్టీఆర్ గారి 4 బండ్లు వాళ్ళ ఇంటి 6 బండ్లు తీసుకొని వెళ్ళాడు. మేము క్లియర్ అయిన తర్వాత మేము అక్కడికి వెళ్తే జూనియర్ ఎన్టీఆర్ గారికి చెప్తే ఇదేందండి రాజమౌళి గారు ఇలా చేశారు మీరు అని వాళ్ళు చెప్తే ఏంది పరిస్థితి, చెర్రి గారికి ఏం అనుభవం ఉందని నేను ఈరోజు మాట్లాడుతున్నా. ఫోటో మొత్తం పంపిన అతనికి మైత్రి మూవ్ చేస్తున్నాను కదా, 3 నెలలు 4 నెలల నుంచి పేమెంట్ చేయడు. మేము బతుకొద్దా, చేసేదే 15 రోజులు షూటింగు, 4 నెలలకు పేమెంట్ ఇస్తే ఇంటికి ఎంత ఉంటుంది, పిల్లల ఫీజు ఎంత కట్టుకోవాలి, మేము ఎంత కట్టుకోవాలి, ఎలా బతకాలి, మేము డీజిల్ మేమే పోసుకోవాలి. మరి ముఖాలు చూసి డీజిల్ లెక్కలేస్తారు. అదే రోజు ఈ రోజు చెప్తాను నేను, మా ఈయనలో జరిగింది, నా కళ్ళ ముందు జరిగింది. అతను బెల్లంకొండ సురేష్ గారి తమ్ముడి దగ్గర పాటలతో 4 సినిమాలు చేశాడు. ఆ డబ్బులన్నీ చేసి మైత్రి ఇది యమదొంగ సినిమాకి బ్యానర్ మీద ఇతను ప్రొడ్యూసర్ పెట్టారు రాజమౌళి గారు. డబ్బులన్నీ వాడు డిస్ట్రిబ్యూటర్ దెంకెళ్ళిపోతే ఆగిపోతే నేను వెళ్ళాను వైజాగ్ వెళ్ళి, ల్యాండ్ కొంటే నేను వెళ్ళాను. 79997 కాలేజ్ నేను వైజాగ్ వెళ్ళి డబ్బులు తీసుకొని వచ్చాను. నేను కిరాయికి వెళ్ళాను. ఇది కాదని ప్రసాద్ ల్యాబ్కి వచ్చి చెప్పండి రాజమౌళి గారిని, చెర్రి గారిని వచ్చి చెప్పండి. నేను ఎదురు వచ్చి మాట్లాడతాను. ఇది మాత్రం 100%. చెర్రి గారికి అవగాహన లేదు. ఏం మాట్లాడతాడని డ్రైవర్ కష్టం గురించి ఏం మాట్లాడతాడు ఆయన? డ్రైవర్ల గురించి డ్రైవర్ వచ్చి ఏమంటాడు, 9 to 9 చేయమంటాడు. 9 o'clock ఇందనారా బండి పెడతాం. 9 వరకు కాల్చింది కదా, 9 కల్లా మేము ఇంటికి వచ్చేయాలి. మరి నువ్వు గంటన్నర ఎందుకు గ్రేస్ పీరియడ్ చేస్తావు? నువ్వు ఎందుకు చేస్తావు గ్రేస్ పీరియడ్? డ్రైవర్ 6 గంటలకి అవసరం లేదనే అభిప్రాయం. 9 గంటలకే అవసరం కదండి. 9 గంటలకే ఇంధనాల్లో బండి ఉంటుంది. ఎక్కండి 9కి ప్యాకప్, 9 కల్లా ఇంటికి పంపి. వాళ్ళు ఓకే అన్నారు కదా, 9 to 9 కాల్చిడు ఓకే అంటుండు. అక్కడి నుంచి ఇక్కడానికి ఎందుకు మేము పని చేయాలి 3 గంటలు? మాకేం అవసరం? మా కష్టం దిగో. నీకు తెలుసా నీ కష్టం? మా కష్టం గురించి నీకు తెలుసా? ఏం మంచి సొమ్ము తెంగేసి ఈరోజు మంచి మైత్రి చేయనైపోయి నాటకాలు చేస్తున్నాం. రమ్మని చెప్పండి, ప్రసాద్ లాభ రమ్మని చెప్పండి. యమదొంగ సినిమాకి ఎంత డబ్బు తెంగాడు ఏంటన్నది డ్రైవర్ సినిమా కాడ నిల్చోబెట్టి 5.5 డబ్బులు వసూలు చేశాం. అంటే ఆ డబ్బులు ఇప్పటికీ ఇవ్వలేదా? 5.5 కాదు, మేము షూటింగ్ ఆపితే ఇచ్చాడు. ఆయన పేరు ప్రొడ్యూసర్ పెట్టిన దానికి బేటాలు పెంచలేదు. చంటి గారు చంటి గారు ఉన్నారు ఆ రోజు ప్రెసిడెంట్, ఫెడరేషన్ ప్రెసిడెంట్గా. పిలమని చెప్పండి, చంటి గారు రమ్మని చెప్పండి. మా యూనియన్ ప్రెసిడెంట్ మాజీ ప్రెసిడెంట్ రఘున్నాడు, వస్తాడు. నేను వైస్ ప్రెసిడెంట్ అప్పుడు అందరిని పిలిపిస్తాను.